హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అలా చూస్తున్నారు? కుంభకరం నాలాగా తింటారా అని ఏంటా అనుకుంటున్నారు. సో ఈరోజు నా స్టైల్లో మీకు ఆలు పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి, సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి కూడా వేయాలి. నెయ్యి వేస్తే ఏమైందంటే సాఫ్ట్గా వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఎన్ని తిన్నా కూడా మీకు బాడీ హీట్ అనేది ఉండదు. చాలామంది వేడి చేస్తుంది తింటే అనుకుంటారు కదా, కానీ నెయ్యి ఎక్కువ వేసుకుంటే కొంచెం హీట్ చేయకుండా ఉంటుంది. సో మొత్తం మిక్స్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని ఇలా స్మూత్గా చేసేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. దీనికోసం మళ్ళీ స్టఫ్ చేసుకోవాలి కదా, దీనికోసం ఇంకా పొటాటోస్ని బాయిల్ చేసి మ్యాష్ చేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, కారం, కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ ఇందులో నేను యాడ్ చేసేది మాత్రం ఇది నేను హోమ్ మేడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి నేను అప్లోడ్ చేస్తాను. హోమ్ మేడ్ గరం మసాలా ఇది. సో ఇది కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మొత్తం ఈక్వల్గా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం దీనికి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ దీనికోసం మనం చపాతీ చేయాలి కదా. ఇలాగ పిండి సాఫ్ట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్కి. సో దీన్ని కొంచెం పిండి తీసుకొని ఇట్లా అని ఇందులో మన ఆలు స్టఫ్ పెట్టేసి ఎడ్జెస్ మొత్తం చుట్టూ క్లోజ్ చేసుకోవాలి. ఇలాగ నేను చూపిస్తున్నా కదా, చూడండి అలాగ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి, పిండి బయటికి రాకుండా. క్లోజ్ చేసుకున్నాక కొంచెం దీన్ని పొడి పిండిలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత కింద కూడా కొంచెం ఫ్లోర్ పెట్టేసాను నేను. కొంచెం బయటికి రాకుండా స్లోగా దీన్ని ఇలా చపాతీ రోల్ చేసుకుంటున్నాను కదా, కొంచెం తిగ్గానే చేసుకోండి. పలసగా అంటే మీకు కుదరదు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొంచెం మందంగా చేసుకోండి. ఇలాగా లైట్గా ప్రెస్ చేయనట్టు చేయండి. సో నెక్స్ట్ ఇంకొక వైపు అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఈ పరోటాని దాని మీద వేసేసి నెయ్యి వేసి అటు ఇటు కాల్చుకోవాలి. కొంచెం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. 2 సైడ్స్ కాల్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అంతే ఎమ్మి టేస్టీ ఆలు పరోటా రెడీ. దీనికి సైడ్ డిష్ కోసం మీరు ఎలాగన్నా తినొచ్చు, దేంతో అయినా తినొచ్చు, కానీ ఆలు పరోటా మాత్రం టేస్ట్ సూపర్.